వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము ఈ jQuery యూఐలోనే డేట్ పిక్కర్లో ఒక డేట్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి. ఓకే, ఒక డేట్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి. సి హియర్ మాన్యువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో క్లిక్ చేసి ఈ డేని ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా డే సెలెక్ట్ అవుతుంది. సో హౌ వీ నీడ్ టు డీల్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఇది jQuery యూఐ, ఖచ్చితంగా ఫ్రేమ్కి అయితే మనం స్విచ్ అవ్వాలి. సో హ్యాండిల్ డేట్ పిక్కర్ అండ్ హియర్ async page, and here is gonna be the page. Await page dot go to ఈ URL ని ఓపెన్ చేయి అండ్ await page dot pass ఆగు. దాని తర్వాత పర్ఫెక్ట్ పాస్ అయిన తర్వాత ఎండింగ్లో క్లోజ్ చేయాలి, పేజ్ డాట్ క్లోజ్. ఇది కూడా పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు ఇది పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేయాలి. ఇది చేయాలి అంటే ముందర ఫ్రేమ్లోకి వెళ్ళాలి. సో రైట్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్, ఇన్స్పెక్ట్. నాకు ఫ్రేమ్ లొకేటర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. స్టిల్ నేను అస్తమానం ఎక్స్పాత్ అయితే రాస్తానా, సో దట్ మనకి ఈ సింటాక్స్లు నీట్గా అర్థం అవ్వడం కోసం. సో హియర్ అవైట్ పేజ్ డాట్ ఫ్రేమ్ లొకేటర్ కాన్స్టెంట్ frame1 is equal to await frame1 dot locator. ఇప్పుడు ఫ్రేమ్లో ఉండే ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటిది? ఐడి ఉంది దానికి. సో హియర్ హ్యాష్ దిస్ వన్. ఫస్ట్ నువ్వు ఆ టెక్స్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేయి. నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేసావో నీకు ఒక క్యాలెండర్ వస్తుంది. ఓకే, ఈ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఈ క్యాలెండర్లో ఈ డేని క్లిక్ చేస్తే సి హియర్ దానికి టెక్స్ట్ కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో ఉత్తి టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ఉన్నప్పుడు గెట్ బై టెక్స్ట్ వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇప్పుడు, లెట్స్ కమ్ బ్యాక్ హియర్, అవైట్ frame1 డాట్ గెట్ బై టెక్స్ట్. ఓకే, గెట్ బై టెక్స్ట్ 29 డాట్ క్లిక్. 29th మీదకి వెళ్ళి క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చేయు అంటున్నాను. సో నా టెర్మినల్ని లోడ్ చేసి ఈ ప్రోగ్రామ్ని హ్యాండిల్ డేట్ అన్న ప్రోగ్రామ్ని అయితే నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే స్టెప్ ఓవర్. సో ఆ టెక్స్ట్ ఫీల్డ్ హైలైట్ అయింది, 29 కూడా హైలైట్ అయ్యి ఇట్ జస్ట్ పర్ఫార్మ్డ్ ఏ క్లిక్ ఆపరేషన్ విచ్ ఈస్ అ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. 29th అన్నది సక్సెస్ఫుల్గా క్లిక్ అయింది. సో ఈసారి నేను మాన్యువల్గా ఏంది అంటే నేను నెక్స్ట్ మంత్కి వెళ్ళాలండి, ఏప్రిల్. సో ఏప్రిల్కి వెళ్ళడానికి మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ టెక్స్ట్ ఫీల్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బటన్ ఇన్స్పెక్ట్ చేస్తే ఈ బటన్కి క్లాస్ ఉంది, స్పాన్ ఉంది. //span ఓపెన్ బ్రేసెస్ @class ఈక్వల్ టు దీన్ని అప్డేట్ చేశాను. ఈ ఎక్స్పాత్ని తెచ్చుకుని నువ్వు డేట్ పిక్కర్ అయిన తర్వాత అవైట్ పేజ్1 డాట్ ఈసారి లొకేటర్, దిస్ ఈజ్ ద లొకేటర్ దట్ యూ వాంట్ యూస్, అండ్ దెన్ పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నాము, ఫస్ట్ డేట్ పిక్కర్ నుంచి తర్వాత నెక్స్ట్ మంత్ కొట్టు, నెక్స్ట్ తర్వాత 29th అంటే ఇప్పుడు కరెంట్ మంత్ మార్చ్ కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏప్రిల్ 29th ఈసారి అది క్యాలెండర్లో సెలెక్ట్ చేయాలి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లెట్ us see. సో ఇది క్లిక్ చేసింది, నెక్స్ట్ బటన్ హైలైట్ చేసింది. ఓకే, సో ఇది 29th అని క్లిక్ చేసింది. 29th ఏప్రిల్ గోట క్రియేటెడ్, క్లిక్డ్ సక్సెస్ఫుల్లీ. ఇట్లా మనము ఓకే దట్స్ ఫైన్. ఇక్కడ ఇప్పుడు మీకు ఏం జరిగింది అంటే సక్సెస్ఫుల్గా డేట్ని నువ్వు హార్డ్ కోడ్ చేసి ఇస్తున్నాం మనం. సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కాపీ చేసి ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ప్రోగ్రామ్ డేట్ పిక్కర్ 2, అండ్ ఇక్కడ ఈ ఈ 2 లైన్స్ని తీసేస్తున్నా. ఫ్రేమ్కి స్విచ్ అవ్వడం కామను, ఫ్రేమ్కి స్విచ్ అయిన తర్వాత ఆ డేట్ పిక్కర్ని క్లిక్ చేసేంత వరకు ఉంచి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సి హియర్ ఇప్పుడు మీకు డేట్ 27th సెలెక్ట్ అయింది, ఆ ఎల్లో కలర్ లైన్ దాని చుట్టూతో హైలైట్ అయింది అంటే ఈ రోజు అని. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్, అండ్ ఇక్కడ మీరు దాన్ని టీడీ చూస్తేనండి టేబుల్ డేటాలో టుడే అని ఉంది అంటే ఈ రోజు నువ్వు సెలెక్ట్ అయ్యి ఉన్నది ఎల్లో ఉన్నది ఎప్పుడు టుడేలోనే ఉంటుంది. దీనికి క్లాస్ నేమ్ ఉంది. సో హియర్ //td ఓపెన్ బ్రేసెస్ @class ఈజ్ ఈక్వల్ టు ఇది దాని క్లాస్ నేమ్. అయిన తర్వాత దీని పక్కనే సి హియర్ దీని పక్కనే ఉన్న టీడీకి నువ్వు క్లిక్ చేయి. సో హియర్ పక్కనే ఉన్న టీడీకి వెళ్ళడం కోసం ఈ రెండు సిబ్లింగ్స్ కదా, సిబ్లింగ్స్ అయినప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది //ఫాలోయింగ్ రెండు కాలన్స్ పక్కనే ఉన్న టీడీకి దేనికైతే క్లాస్ నీకు ఎట్లా ఉన్నదో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయి. అఫ్ కోర్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎలిమెంట్ మీద నేను క్లిక్ చేయాలి. సో కమ్ బ్యాక్ హియర్, await frame1 dot locator
ఇది లొకేటర్. అందులో వచ్చే ఫస్ట్ ఎలిమెంట్, సో మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ యూస్ చేశాను. అండ్ అగైన్ ఐఎమ్ యూజింగ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ ఇట్. ఓకే, అండ్ ఐఎమ్ యూజింగ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ ఇట్. సో ఇక్కడ రెండు టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవడం కోసం ఓన్లీ అని యూస్ చేస్తున్నాను. టెస్ట్ డాట్ ఓన్లీ అయిపోయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్ మీ పుల్ మై టెర్మినల్ అండ్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ స్క్రిప్ట్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇది అవుతోందా లేదా అన్నది. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ సెలెక్టెడ్ దిస్ డేట్ అండ్ ఇట్ షుడ్ హైలైట్ 28. సంభవ్ ఈ 28 సెలెక్ట్ అవ్వట్లేదు, విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ నా లొకేటర్ ఇష్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ ఆన్ దిస్ బ్రౌజర్ ఇట్ సెల్ఫ్. ఏ బ్రౌజర్ అయితే నీకు వచ్చిందో అందులో ఇన్స్పెక్ట్ చేసి, సో ఇప్పుడు క్యాలెండర్ని లోడ్ చేసి 27ని సెలెక్ట్ చేయి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్, దీని టీడీ ఇది. సో కాపీ ఇట్. సో //td ఓపెన్ బ్రేసెస్ @class ఈజ్ ఈక్వల్ టు //ఫాలోయింగ్ ఆఫ్ టీడీ అండ్ ద ఫాలోయింగ్ క్లాస్ ఏముందండి, ఇదిగో ద ఫాలోయింగ్ క్లాస్ ఇది. సో హియర్ ద ఫాలోయింగ్ క్లాస్ ఈజ్ దిస్ వన్. సి హియర్ 2 ఎలిమెంట్స్ నాకు వచ్చినాయి. ఈ ఎక్స్పాత్ని నేను ఇప్పుడు కాపీ చేసి నా ప్రోగ్రాంలో ఐఎమ్ అప్డేటింగ్ మై ఎక్స్పాత్. సంహో నేను ఎందుకో ఎక్స్పాత్లోనే ఇష్యూ ఉందనుకుంటున్నాను. సో ఆ ఎక్స్పాత్ని డిలీట్ చేసి ఈ ఎక్స్పాత్ పెట్టి ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు పర్ఫార్మ్ ఏ ఫస్ట్ ఎలిమెంట్. సో ఆల్రెడీ ఇంతకు ముందర ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి టెర్మినల్ నుంచి కంట్రోల్-C కొట్టి ఆ ప్రోగ్రామ్ని కిల్ చేసి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఎక్స్పాత్ని రీక్రియేట్ చేశాను అంతే. ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ ఎల్స్. స్టెప్ ఓవర్, ఇది క్లిక్ అయింది. ఈసారి 28th సెలెక్ట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ పర్ఫార్మ్డ్ ఏ క్లిక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ టైం నేను ఎక్స్పాత్ రాంగ్ రాశాను. అండ్ ఈ ఎక్స్పాత్కి సింటాక్స్ నేను ఏం రాశానంటేనండి //td ఓపెన్ బ్రేసెస్ @class ఈక్వల్ టు వాల్యూ అని ఇచ్చా, రాసాం, వాల్యూని క్లోజ్ చేసాం. అండ్ దీనికి ఫాలోయింగే కదా, //ఫాలోయింగ్ ఆఫ్ టీడీ. ఫాలోయింగ్లో 2 కాలన్స్ పెట్టి టీడీ పెట్టి ఆఫ్ @class ఈజ్ ఈక్వల్ టు క్లాస్ యొక్క వాల్యూ ఐ హ్యావ్ అ స్పెసిఫైడ్. ఇట్లా నేను ఎక్స్పాత్ని క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ రైట్ ఇట్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ హ్యాండిల్ ద డేట్ పికర్స్ అండి. Okay, perfectly all right. See you again in the next session. Thank you. Bye bye.